చింటూని ఇంటికి తీసుకొచ్చిన బాలు మీనాని తిడుతున్న ప్రభావతిని తిట్టిన రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూని ఇంటికి తీసుకొచ్చినందుకు బాలు మీనాని ప్రభావతి తిడితే ప్రభావతిని రోహిణి తిట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనాకి జ్వరం వచ్చినా పడుకోవడానికి గది కూడా లేకుండా ప్రభావతి ఇటు రోహిణి మనోజ్ ముగ్గురు కూడా గొడవ చేసేసరికి సత్యానికి కోపం వచ్చి ఇంకా బాలు మీనా ఇద్దరు మీరు బాధపడకండి అమ్మ మీనా, నువ్వు ప్రభావతి రోహిణి మేము ముగ్గురు ఒక గదిలో పడుకోండి, నేను బాలు మనోజ్ ఒక గదిలో పడుకుంటాము అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పడుకుంటారు. కానీ రాత్రంతా కూడా బాలు మనోజ్ని కింద పడుకోబెడతాడు. ఇంకా ఇక్కడైతే ప్రభావతి ఉంది కదా, రోహిణి ప్రభావతి ఇద్దరు మంచం మీద పడుకుంటారు. మీనా మాత్రం కొంచెం నీరసంగా ఉండడంతో మత్తుగా నిద్రపోతుంది. ప్రభావతి పెట్టిన గొరకకి ఇంకా రోహిణికి నిద్ర పట్టదు. ఇటు మనోజ్కి కూడా కింద పడుకోవడంతో నిద్ర పట్టదు. ఎందుకంటే మనోజ్కి కింద పడుకుంటే నిద్ర పట్టదు కదా. సో ఇంక ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి ఏంటి మనోజ్ ఏంటిదంతా, అసలు మనకి పడుకోవడానికి కూడా ప్రశాంతత లేదు అని చెప్పాను. కానీ అందుకే కదా మనం ఏదో ఒకటి ఫ్లాట్ తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే ఇదేంటి మనోజ్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను వీళ్ళతో కలిసి ఉండాలని కదా నేను అనుకున్నాను అని చెప్పి రోహిణి అయితే అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న రోహిణి ఇంకా ఏం మాట్లాడకుండా చూద్దాంలే, ఈ ఇంటి నుంచి వేరయ్యి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పి రోహిణి మాట్లాడడంతో సర్లే అని చెప్పి ఆ రోజు రాత్రికి ఇద్దరు కూడా ఇంకా హాల్లోనే పడుకుంటారు. ఒకళ్ళు సోఫా మీద ఒకళ్ళ కింద. రోహిణికి కింద పడుకున్నా నిద్ర పడుతుంది కదా, మనోజ్ అయితే సోఫా మీద పడుకుంటాడు. ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ అయితే ఆఫీస్కి అంటే షోరూమ్కి వెళ్ళిన తర్వాత రోహిణి నేను పార్లర్కి వెళ్తాను కానీ వద్దు రోహిణి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాను. కానీ అదేంటి మనోజ్ నేను పార్లర్కి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పాను. కానీ నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, అందుకోసమే అని చెప్పనేసరికి సర్లే ఇప్పుడు నేను నీతో ఉండాలి కదా, నేను ఒకసారి మా మేడంతో మాట్లాడతాను, అక్కడ మానేస్తాను అంటాను, ఆవిడ ఏమంటుందో ఏంటో అని చెప్పనేసరికి సరే అని చెప్పాను. కానీ వెళ్ళి మేడంని అడిగేసరికి అదేంటి రోహిణి ఆ పార్లర్ నువ్వు చూసుకుంటావనే కదా నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడు ఆ పార్లర్ వేరే వాళ్ళకి అప్పచెప్పాలంటే నాకు అంత మనసొప్పదు, నువ్వైతే నాకు నమ్మకస్తురాలివి అని చెప్పనేసరికి అది కాదు మేడం, మా ఆయన ఏదో షోరూమ్ పెట్టుకున్నారు, దానికి సహాయం కావాలంటున్నారు అని చెప్పాను. కానీ సరే రోహిణి ఓ పని చేద్దాం, డే టైంలో మార్నింగ్ టైము పార్లర్కి జనాలు వస్తారు కాబట్టి మార్నింగ్ ఇక్కడ చూసుకో, ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి షోరూంలో చూసుకో, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను, నాకు ఈ ఫేవర్ ఒకటి చేసి పెట్టు అనగాని సర్లే మేడం అని చెప్పి ఇంకా అయితే రేపటి నుంచి చేస్తాను మేడం, ఈ వేళకి ఇంకా సెలవు తీసుకుంటాను మేడం అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా చెప్తుంది. చెప్పేసరికి సరే అని మనోజ్కి అదే చెప్పడంతో అయితే రాని కానీ రోహిణి మనోజ్ ఇద్దరు షోరూమ్ చూసుకుంటుంటారు. జనాలంతా కూడా చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ఇంక ఈలోపు సుగుణమ్మ కాస్త చింటూని ఆడుకోమని చెప్పి షాప్ దగ్గరికి వెళ్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడేసి తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ ఇంటి ముందు జనాలు గుమ్మిగూడు ఉంటారు. సుగుణమ్మ ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటూ హడావిడిగా వెళ్ళి చూసేసరికి చింటూని ఎవరో బైక్ మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం, వాడు కాస్త కింద పడిపోయేసరికి కింద పొల మొక్కలు ఉండడంతో కళ్ళల్లో గుచ్చుకునేసరికి ఇంకా బ్లడ్ అది రావడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు. సుగుణమ్మ గబగబా వస్తుంది. వచ్చేసరికి చూసి షాక్ అయిపోతుంది. కంగారు పడకమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేస్తాము, అంబులెన్స్ వచ్చేస్తుంది అని చెప్పాను. కానీ ఈలోపు అంబులెన్స్ కాస్త రానే వస్తుంది. రావడంతో సుగుణమ్మ చింటూని తీసుకుని అంబులెన్స్లో బయలుదేరిపోతుంది. రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి అప్పుడే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఏంటి అమ్మాయి లిఫ్ట్ చేయట్లేదు రోహిణి అనుకుంటూనే హాస్పిటల్కి తీసుకొస్తుంది. మీనాకి హెల్త్ బాగాలేదు కదా. మరుసటి రోజు మీనా
లేవకపోయేసరికి ఒరే బాలు అలా వదిలేయొద్దురా, టాబ్లెట్స్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ముందు నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళు, హాస్పిటల్కి తీసుకెళ్తే తను సరే అవుతుందేమో అని చెప్పి సత్యం అనగానే సరే నాన్న అని మీనాని బలవంతంగా హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడంతో డాక్టర్ అయితే ఇది వైరల్ ఫీవరు, కొన్ని రోజులు నీరసంగానే ఉంటుంది, టాబ్లెట్స్ అవి వాడి కొంచెం బలమైన ఆహారం తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పాను. కానీ సరే డాక్టర్ అని చెప్పి బయటకు వస్తారు. చూసావా మీనా, డాక్టర్ గారు ఏం చెప్పారో, బలమైన ఆహారం తీసుకోమని చెప్పారు, నువ్వు బలమైన ఆహారం తీసుకోవాల్సిందే అని చెప్పనేసరికి తింటున్నాను కదండి అని చెప్పనేసరికి నువ్వు తింటున్నావు సరే, ఏం తింటున్నావు, భోజనం అసలు ఉంటుందా నీకు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ మరి ఇంకేంటి చెప్పు, నీకు తినడానికి సరిగ్గా తిండి ఉండదు, నువ్వు ఎప్పుడు తింటావో ఎప్పుడు తినవో నాకు తెలీదా ఏంటి అని చెప్పాను. కానీ అదే అలా కాదండి అని చెప్పనేసరికి చూడు మీనా, నువ్వు భోజనం కడుపు నిండా తినాలి, అప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది, నువ్వు అవేమీ చేయకుండా భోజనం అరాకొరాగా తింటే నేను ఎలా తట్టుకుని ఉండగలను, అది నువ్వు అర్థం చేసుకోవడం మానేసి భోజనం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పాను. కానీ అది కాదండి, అందరూ తిన్న తర్వాత తినడమే నాకు అలవాటు అనగానే అదే అలవాటుగా ఉంటే ఎలా కుదురుతుంది, నువ్వు చూసుకుని తింటూ ఉండాలి, నువ్వేమో పట్టించుకోవు, ఎందుకో ఏంటో అంటూ ఉంటావు, కానీ ఇంట్లో వాళ్ళు నిన్ను పట్టించుకుంటారనుకుంటున్నావా, నిన్నేమో ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నీ ఆరోగ్యం నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, నువ్వే నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి మీనా, అది నీకు ఎంతలా చెప్తున్నా కానీ నీకు అర్థం కావట్లేదు అనగానే సరేనండి నా ఆరోగ్యం గురించి నేనే ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ సరే నువ్వు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు, అర్థమవుతుందా, నువ్వు పదే పదే నా చేత చెప్పించుకోవద్దు అని చెప్పనేసరికి సరేనండి చెప్పించుకోను అని చెప్పి ఇంకా చెప్తుంది. చెప్పేసరికి అంతా బాగానే ఉంటుంది. అంతా బాగానే ఉండడంతో ఇంకా బాలు ఎప్పట్లాగే వెళ్ళిపోతాడు. నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉండేసరికి అంబులెన్స్ ఆగుతుంది. అంబులెన్స్ ఆగేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. ఎవరో ఏంటోనండి పాపం అని చెప్పాను. కానీ అవును పాపం అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉండేసరికి ఈలోపు ఆటోలోంచి కాస్త అంబులెన్స్లోంచి కాస్త సుగుణమ్మ దిగుతుంది. సుగుణమ్మ గారిలా ఉన్నారే అని చెప్పాను. కానీ అవునండి సుగుణమ్మ గారే, అసలు సుగుణమ్మ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పాను. కానీ అదేమో తెలియదండి అని చెప్పనేసరికి సర్లే ముందు చూద్దామని చెప్పి చూసేసరికి చింటూకి కళ్ళకి కట్లుంటాయి. కట్లు ఉండడంతో ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు. అంటే చింటూ కళ్ళకి కట్లున్నాయి ఏంటండి అని చెప్పనేసరికి ఏమో మరి ఎందుకు కట్లున్నాయో ఏంటో అని చెప్పి ఏమైందమ్మా అని చెప్పాను. కానీ అది బాబు అని చెప్పనేసరికి ఏమైందమ్మా చింటూ కళ్ళకి ఏం జరిగింది అని చెప్పనేసరికి వాడు ఆడుకుంటున్నాడు కదా అని నేను వెళ్ళి షాప్కి వెళ్ళాను, నేను వచ్చేలోపే వాడికి ఇలా జరిగింది అని చెప్పనేసరికి అయ్యో అలా జరగడం ఏంటమ్మా అని చెప్పాను. కానీ అదే కదా బాబు అని చెప్పనేసరికి సర్లే ఏం కాదులే మీరు కంగారు పడకండి, నేను డాక్టర్ గారితో మాట్లాడతానని బాలు వెళ్ళి మాట్లాడడంతో తగిలింది చిన్న దెబ్బ ఏమీ కాదు, కొంచెం బలంగానే తగిలింది, కానీ లేత కళ్ళు కాబట్టి ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అనగానే సరేనని ఇంకా బాలు కాస్త ఆపరేషన్ చేస్తే సరిపోతుందంటమ్మా అని చెప్పనేసరికి ఆపరేషనా ఇప్పుడంత డబ్బులు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎందుకమ్మా అంత కంగారు పడతారు, మీ అమ్మాయి ఉంటుంది కదా, మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మీ అమ్మాయి నెంబర్ చెప్పండి నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పాను. కానీ లేదులే బాబు నేనే ఫోన్ చేస్తానని ఇంకా బయటకు వచ్చి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా పదే పదే ఫోన్లు చేస్తున్నావు, మనోజ్ ఉంటాడని తెలుసు కదా అని చెప్పాను. కానీ అది కాదమ్మా నీ కొడుకుకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి నా కొడుకుకి యాక్సిడెంట్ జరగడం ఏటమ్మా అని చెప్పాను. కానీ అవునమ్మా నీ కొడుకుకే యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను. కానీ ఏమైంది ఎందుకు వాడికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఎవడో బైకోడు వచ్చి గుద్దేశాడంట, పక్కనే పుల్ల మొక్కలు ఉంటే పుల్ల మొక్కల మీద పడిపోయారు అని చెప్పాను. కానీ అవునా మరి ఇప్పుడు ఏమైంది ఎక్కడున్నారు అనగాని రాజమండ్రి హాస్పిటల్కే తీసుకొచ్చామమ్మా, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఎలాగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ హాస్పిటల్ ఎక్కడున్నావు, నేను ఇప్పుడే నా కొడుకుని చూడాలి అనగానే నువ్వు తొందరపడి రావద్దమ్మా, బాలు మీనా ఇక్కడే ఉన్నారు, మీనాకి హెల్త్ బాగోలేదని బాలు హాస్పిటల్కి తీసుకొచ్చాడంట. అవునా ఇప్పుడు బాలు వాళ్ళు అక్కడే ఉన్నారా అని చెప్పాను. కానీ అవును ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వెళ్ళగానే నీకు చెప్తాను అని చెప్పనేసరికి సర్లే అమ్మా అని చెప్పి ఇంకా రోహిణి వాళ్ళు కాస్త
రోహిణి నా కొడుకు ఎలా ఉందో ఏంటో అని హడావిడి పడిపోతూ ఉంటుంది. హడావిడి పడిపోతూ ఉండేసరికి ఏమైంది రోహిణి, ఈ సడన్గా నీ మూడ్ మారిపోయింది, ఇప్పటి వరకు నార్మల్గానే కదా ఉన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా మారిపోయావు అని చెప్పాను. కానీ అదేమీ లేదులేండి అని చెప్పనేసరికి ఏదో ఉంది అనగానే, కాదు ఫ్రెండ్, అది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కెటిల్స్ అది అవసరం అవుతుంది కదా, వాళ్ళు ఎవరో తీసుకుంటారేమో, నేను హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సేల్ చేసుకొస్తాను అనగానే సరే అని చెప్పి ఒక 2-3 కాస్త తీసుకుని వెళ్తుంది రోహిణి. అయితే వెళ్ళేసరికి బాలు మీనా వెళ్తున్నామని చెప్తారు. వెళ్తున్నామని చెప్పిన వాళ్ళు కాస్త ఇంకా వెళ్ళారని చెప్పి వెంటనే రోహిణికి ఫోన్ చేసేస్తుంది. రోహిణి అప్పటికే హాస్పిటల్ దగ్గరికి వచ్చేయడంతో గబగబా లోపలికి వస్తుంది. బాలు కార్ పార్కింగ్ వరకు వెళ్ళి, అవును వాళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేవో అని చెప్పనేసరికి, అవునండి మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి, చేతి ఖర్చులకి పనికొస్తాయి కదా, హడావిడిగా వచ్చేసుంటారు అని చెప్పనేసరికి సరే పద అని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి రోహిణి కాస్త సుగుణమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండడంతో బాలు మీనా కూడా వెళ్తారు. వెళ్ళేసరికి బాలు మీనాలని చూసి రోహిణి కంగారు పడిపోతుంది. నువ్వేంటి పార్లలమ్మ ఇక్కడ ఉన్నావు అని చెప్పాను. కానీ అవును, నువ్విక్కడికి వచ్చావేంటి రోహిణి, వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారన్న విషయం నీకు తెలుసా, అయినా నువ్వు వీళ్ళతో మాట్లాడుతున్నావేంటి, ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు సరిగ్గా పలకరించేదానివి కాదు, మరి ఇప్పుడేంటి మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, కనిపించారని అని చెప్పాను. కానీ కనిపిస్తే మాట్లాడుతున్నావా, మరి నీ కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి, ఏడ్చినట్టుగా అని చెప్పి బాలు అంటాడు. అనేసరికి ఏమీ లేదు, కళ్ళల్లో నలక పడింది ఇందాక వచ్చేటప్పుడు అని చెప్పనేసరికి, అవునా సరే మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగానే, నేనేం టెన్షన్ పడట్లేదు బాలు అని చెప్పి రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా నాకెందుకో అనుమానంగా ఉంది, పార్లలమ్మని చూస్తుంటే టెన్షన్ పడుతుంది, పైగా కంగారు కూడా పడుతుంది. అంటే పార్లలమ్మకు ఈ చింటూ వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందంటారా అని చెప్పాను. కానీ మీకన్నీ అనుమానాలే అనగానే నాకు వచ్చిన అనుమానం ఖచ్చితంగా నిజమవుతుంది. చూడు, పార్లలమ్మకు వాళ్ళకి ఏదో సంబంధం ఉంది, సంబంధం అయితే లేకుండా లేదు, కానీ ఆ విషయం తెలియడం లేదు అని చెప్పాను. కానీ నువ్వెప్పుడు ఇంతే, మీరెప్పుడు ఇంతేనండి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను, నువ్వు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పనేసరికి, ఎలా తెలుసుకుంటాము అనగానే, ఇప్పుడు చింటూకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు కదా, ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్లకుండా మన ఇంటికి తీసుకొచ్చామనుకో, అప్పుడు పార్లలమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి, ఎందుకండి అవన్నీ మనకి అని చెప్పాను. కానీ నువ్వేం మాట్లాడకు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇంకా అలా అన్నవాడు కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏ బాలు ఏమన్నారు డాక్టరు అని చెప్పాను. కానీ బాగానే ఉందని చెప్పారు, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు నాన్న అని చెప్పనేసరికి, అమ్మ మీనా ఒక 2-3 రోజులు ఈ వంట పని ఇంటి పని నువ్వేం చేయకు, మీ అత్తగారు చూసుకుంటుంది అనగానే, నేనెందుకు చెయ్యాలి అని చెప్పాను. కానీ చూడు మీనా, నువ్వు బాలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, కొన్ని రోజులు అక్కడే ఉండరండి అనగానే, అదేంటి అలా అంటున్నారు అనగానే, మరి నువ్వు ఇక్కడ ఉంటే చూడనని చెప్తున్నావు, మరి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతైనా సరే మీనాకు కొంచెం నీరసం తగ్గుతుంది కదా అని చెప్పనేసరికి, మళ్ళీ ఇక్కడవన్నీ అక్కడ మోసుకెళ్ళడంతో పాటు డబ్బులు ఏమన్నా ఉన్నా వాళ్ళకి ఇచ్చేస్తారేమో అని చెప్పి, ఏం అవసరం లేదులే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది. అలా అన్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇదేంటి మళ్ళీ ఇద్దరు బయటికి వెళ్తున్నారు అనుకుంటారు. ఒక గంటలో హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆపరేషన్ చేసేస్తారు. ఏమన్నారమ్మా అని చెప్పాను. కానీ ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు బాబు, ఇంటికి వెళ్ళిపోతున్నామని. కానీ ఎక్కడికి వెళ్తారమ్మా, ఒక 2-3 రోజులు అయితే మళ్ళీ కట్లు విప్పుతాము రమ్మని చెప్తారు, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మీరు బయలుదేరి వస్తారా, అన్నిసార్లు అటు ఇటు తిరిగితే మీరు ఇబ్బంది పడతారు, అలా ఇబ్బంది పడడం అంత మంచిది కాదు, మా ఇంటికి రండి అని చెప్పనేసరికి, వద్దులే బాబు మేము ఇంటికి వెళ్ళిపోతాం అనగానే, ఇంకా మీరేం మాట్లాడకండి, మా ఇంటికి రండి, మా ఇంటికి వెళ్దాము అని చెప్పి బాలు మీనా బలవంతంగా ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చేసరికి రోహిణి కాస్త వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రభావతి అయితే, వీళ్ళేంటి ఎందుకు తీసుకొచ్చారు అనగానే, ఏమైందిరా బాలు అని చెప్పనేసరికి, ఎవడో బైకోడు యాక్సిడెంట్ చేశాడంట నాన్న,
కళ్ళుకి కట్టు కట్టారు. కొంచెం ఆపరేషన్ కూడా చేశారు. ఒక 4 రోజుల్లో కట్టులు విప్పేస్తాము అని చెప్పారు. మరి ఈ 4 రోజులు వాళ్ళు ఊరు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం కష్టం కదా. పైగా కంట ఆపరేషన్ అంటే ఎక్కువ జర్నీ కూడా చేయకూడదు కదా. అందుకే ఇంటికి తీసుకొచ్చాను అనగానే మంచి పని చేసావరా అని చెప్పి సత్యం అంటాడు. ఏంటి మంచి పని చేశాడా? ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మంచిదంటారా? ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా ఏంటి? అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా? వాళ్ళు మనుషులే కదా. సాటి మనుషులకి సహాయం చేయడం తప్పేమీ కాదు కదా అని చెప్పనేసరికి ఏంటండి సహాయం? అసలు ఏమనుకుంటున్నారు? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం బాగా అలవాటైపోయింది బాలు మీనాకి అని చెప్పాను. కానీ మేము వెళ్తాం బాలు అని చెప్పనేసరికి అది అలాగే అంటుందిలే అమ్మ మీనా పైకి తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి ఎక్కడికి అని చెప్పాను. కానీ మీనా మీరు తీసుకెళ్ళండి, మీ రూమ్కి తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ వాళ్ళ రూమ్ ఎక్కడుంది అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడకుండా నోరు మూసుకుని ఊరుకుంటావా అని చెప్పాను. కానీ సరేనని రూమ్కి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత వాడిని కాస్త అక్కడ పడుకోబెట్టి మీనా భోజనానికి ఏర్పాట్లు చెయ్యాను. కానీ సరేనని మీనా వంట చేయడానికి వెళ్తుంది. వంట చేసి హాల్లో అందరికీ వడ్డించడానికి అందరినీ పిలిచేసరికి వాళ్ళని కూడా రమ్మని బాలు తీసుకొస్తాడు. సుగుణమ్మని చింటూను కూడా కిందకి ఎత్తుకుని తీసుకొస్తారు. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీరు ఇంకా వాళ్ళు వచ్చేమనగానే వచ్చేయడమేనా? వెనక ముందు ఆలోచించుకునే పనేమైనా ఉందా? ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా అని చెప్పి ప్రభావతి కాస్త క్లాస్ పీకడం మొదలు పెడుతుంది. బాలు మీనాలతో పాటు వాళ్ళకి కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? వాళ్ళు మనుషులే కదా. మీనాకు ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళు ఎంతలా సాయం చేశారో నీకేమైనా తెలుసా అనగానే దీనికి బాగోకపోతే దీని ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకోమని చెప్పు. నా ఇంటికి తీసుకొచ్చి పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కానీ అలా మాట్లాడతావు ఏంటమ్మా అని చెప్పనేసరికి నేను ఇలాగే మాట్లాడతానురా, నాకు ఇలా మాట్లాడడమే వచ్చు. అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వీళ్ళకే బుద్ధి ఉంటే కనుక మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు అంటూ ఇంకా ఇద్దరు కూడా వాదించుకోవడం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటి ప్రభా బాలు మీనా ఇప్పుడు ఏం తప్పు చేశారని అని చెప్పాను. కానీ అలాగా జనాన్ని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే వీళ్ళకే దూరడానికి సందు లేదంటే మెడకో డోల్ అన్నట్టుగా వీళ్ళనే ఇక్కడ భరించడం కష్టంగా ఉంటే వీళ్ళు అందరినీ తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఏం కాదు ప్రభావతమ్మ నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా అనగా నేనెందుకు సైలెంట్గా ఉండాలి? వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేవా అంటూ బాలు మీనాని తిడుతూ ఉంటుంది. స్టాప్ ఇట్ అత్తయ్య అని చెప్పని రోహిణి కాస్త అనేసరికి ఒక్కసారిగా బాలు మీనా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య అసలు మీరు కొంచెం కూడా మానవత్వంతో ఆలోచించరా? పాపం పిల్లోడు కంటికి ఆపరేషన్ జరిగింది. వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ ఊరు నుంచి రావడం కష్టమని బాలు మీనా మంచి మనసుతోనే కదా ఇంటికి తీసుకొచ్చారు. మరి అలాంటిటప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఉంటే నష్టమే ఉంది? వాళ్ళు ఏమన్నా గంపలు ఎక్కువ భోజనాలు తినేస్తారా ఏంటి? ఏదో 2 మెతుకులు తింటారంతే. పైగా పిల్లోడికి కూడా తినడానికి అవకాశం కూడా లేదు. మరి అలాంటిటప్పుడు ఎందుకు అత్తయ్య మాటికి తిడుతూ ఉంటారు? వాళ్ళు మాత్రం మనుషులే కదా. వాళ్ళంత దూరం వెళ్ళలేరని బాలు మీనా మంచి మనసుతో తీసుకొచ్చినప్పుడు మీరు వాళ్ళని చూస్తే నష్టమేముంది అని చెప్పి ప్రభావతిని కాస్త రోహిణి తిట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి ఎవరి గురించో నువ్వు నన్ను తిడుతున్నావేంటి అనగానే ఎవరి గురించో తిట్టడం కాదత్తయ్య, బాలు మీనా చేసిన పనిని సపోర్ట్ చేయండి అంటున్నాను. మనం ఎవరికైనా సహాయం చేస్తేనే మనకు తర్వాత సహాయం అందుతుంది. అది మీరు అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పదే ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పనగానే చాలేండి అత్తయ్య వదిలేసేయండి, దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టకండి అని చెప్పనగానే రోహిణి మాట్లాడిన మాటలకు బాలు మీనాకి అనుమానం మొదలవుతుంది. ప్రభావతి కాస్త సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలా సైలెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళండి బాలు మీనా అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. చూసావా మీనా, ఎప్పుడు లేనిది మా అమ్మ మీద పార్లలమ్మ ఎంత సీరియస్ అయిందో. అంటే అర్థం ఏంటి? పార్లలమ్మ వాళ్ళకి ఏదో సంబంధం ఉందేనే కదా, లేదంటే పార్లలమ్మ ఎందుకంత అలా సీరియస్ అవుతుంది? నాకు అనిపిస్తుంది ఏదో జరుగుతుందని. ఖచ్చితంగా జరుగుతుందనే తెలుస్తుంది. కనుక్కుంటా ఖచ్చితంగా. మనోజ్ గాడి పార్కు విషయం ఎలా బయట పెట్టానో ఇప్పుడు
ఈ బండారం వెనక ఉన్న విషయం కూడా బయట పెడతాను. బయట పెట్టి పార్లలమ్మకు చింటూ వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇంకా ప్రతిరోజు కూడా ప్రభావతి ఇలాగే తిట్టడం చేయడం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కిందకొచ్చి వాడు కాస్త చైర్లో కూర్చోవడం, అది ఎప్పుడు ప్రభావతి కూర్చునే చైర్ కావడం, ఆ చైర్లోనే బాలు తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అదొక డిస్కషను. ఇంకా సుగుణమ్మ వాళ్ళు ఇటు చింటూ వాళ్ళు రోజు ఇంట్లో ఉన్నారని ఏదో ఒక మోత మోగిస్తూనే ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఎందుకంటే ఎవరు కూడా ప్రభావతికి కెట్టదు కదా, సొంత తన కడుపును పుట్టిన బాలునే పట్టించుకోదు, కోడల్ని పట్టించుకోదు, బయట వాళ్ళని పట్టించుకుంటుందని ఎలా అనుకుంటారు? ఇంకా ఆ రకంగానే ఎవరిని కూడా పట్టించుకోకుండానే ఇంకా ప్రభావతి కాస్త ఉంటుంది. ఉండేసరికి తిట్టడంతో ఒకరోజు ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా చింటూని తీసుకుని సుగుణమ్మ కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి బాలు లేచి ఒరే చింటూ అని చెప్పి పిలిచేసరికి చింటూ ఉండడు. చింటూ వాళ్ళు కనిపించట్లేదండి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పాను. కానీ ఏమోనండి, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియడం లేదు, పొద్దుటి నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనగానే అయితే వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటారు మేనా అని చెప్పనేసరికి అదేంటండి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పాను. కానీ మరి రోజు మీ అత్తగారు నానా మాటలని నువ్వని అందరూ కూడా అంటుంటే ఆవిడ మాత్రం ఎంతకని తట్టుకుంటుంది? పైగా ఆవిడకి కూతురు కూడా ఇక్కడ లేదు, మనవడికి ఎలా జరిగిందనే బాధ, ఈ బాధ ఆవిడ ఎంతలా వెంటాడుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా అందరూ కూడా ఆవిడనే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం చేస్తూ ఉంటే ఆవిడ మాత్రం బాధపడదా? అందుకే ఆవిడ బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా మీనా చెప్తుంది. చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నానమ్మ తీసుకొచ్చేసావు అని చెప్పాను. కానీ తీసుకురాకపోతే ఏం చేయాలరా, అక్కడే బాలు మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కదా అనగానే వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వాళ్ళ అత్తగారికి అంత అలా నచ్చదు, ఇంకా అలాంటి తప్పుడు మనం అక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్పాను. కానీ ఆవిడ ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది కదా అని చెప్పనేసరికి ఆవిడ ఎలా మాట్లాడినా కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. కానీ సర్లే మనం జాగ్రత్తగానే ఉందాము, బాలు మీనాలకి ఏమీ నా మీద అనుమానం రాలేదు కదా అని చెప్పాను. కానీ అనుమానం అయితే ఏమీ రాలేదు కానీ అని చెప్పనేసరికి ఏంటి అనగానే ఏమీ లేదులే, టెన్షన్ పడద్దు, అనుమానం రాకుండానే చూసుకోవాలి, అనుమానం వచ్చిందంటే దొరికిపోతాము అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి మాత్రం గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత పాపం చేశాను, నా కొడుకు ఈరోజు నా కళ్ళ ముందు కనిపించడం లేదు, నా కొడుకుని నా కళ్ళారా చూసుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కువ రోజులు కూడా అక్కడ లేదు, ఇంటికి వస్తే ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయాడు పాపం అని చెప్పి ఇంకా రోహిణి కాస్త బాధపడుతూ ఉంటుంది. అదేంటండి ఆవిడ ఎలా వెళ్ళిపోయింది మడత పెట్టుకుని అని చెప్పనేసరికి ఏదో ఉంది అని చెప్తున్నాను కదా, చింటూని తీసుకుని ఆవిడ తీసుకొచ్చినవన్నీ కూడా చుట్టబెట్టి బ్యాగ్లో పడేసి మరి చింటూని తీసుకుని వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో విషయం మనకు తెలియకూడదని తాపత్రయపడుతున్నారు. ఆ విషయం మనకు తెలిస్తే తాపత్రయమంతా పోతుందని భావిస్తున్నారు. అందుకే ఆ విషయం బయట పడకముందే మనం జాగ్రత్త తీసుకుని విషయాన్ని బయటికి రాకుండే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పాను. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యి అంతా కూడా కష్టపడిందంతా కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పనేసరికి సర్లేండి అని చెప్పి ఇంకా మరి బాలుకి అనుమానం వచ్చినట్టుగా రోహిణి ప్రవర్తనని అబ్జర్వ్ చేసిన బాలు మరి రోహిణికి చింటూకి సుగుణమ్మకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాడా? మరి అలా తెలుసుకున్న తర్వాత బాలు మరి ఆ విషయాన్ని బయట పెడతాడా, లేక ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకు అని చెప్పి ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని బాలు మీనాలు ఇద్దరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటూ చింటూకి రోహిణికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించిన బాలు తన ప్రయత్నం ఫలిస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.